మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు నెల అంటే రేపటి రోజు 1వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున పాదయాత్ర ద్వారా శ్రీ తిరుమలకు చేరుకొని రెండవ తారీఖు ఉదయం స్వామివారి దర్శనం చేసుకొని 3వ రోజున తిరుపతిలో వారాహి సభ ఏర్పాటు చేయడం జరిగినది. సాయంత్రం 4 గంటల నుంచి ఈ వారాహి సభ జరుగుతుంది. ఈ వారాహి సభకు సంబంధించి బద్వేల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి బస్సులు వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. జన సైనికులు, వీర మహిళలు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరం కలిసి బయలుదేరి సభకు చేరుకొని సభను విజయవంతం చేసి తిరిగి మళ్ళా అదే రోజు సాయంత్రం ప్రయాణం కూడా చేరి మరుసటి రోజు ఉదయం కల్లా బద్వేలు చేరుకోవడం జరుగుతుంది. కావున ప్రతి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేదే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. మన పవిత్రతను మనం కాపాడుకుంటా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ ముంగడి పోవాలనేదే ఈ మీటింగ్ యొక్క లక్ష్యంగా ముంగడి పోవడం జరుగుతున్నది. కావున అదేవిధంగా ఈరోజు దీపారాధన సాయంత్రం 6ంటికి ఉన్నది. రేపు ఉన్న ప్రోగ్రామ్స్ ఎల్లుండి ఉన్నాయి. 3వ తేదీ ఉదయం 8 జనసేన పార్టీ కార్యాలయం దగ్గరకు వస్తే అక్కడి నుంచి అందరం వెళ్ళడం కూడా స్టార్ట్ అవుతుంది. కావున ప్రతి జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ పాల్గొని ఈ వారాహి సభను సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన.